దేవుని మందిరానికి వచ్చాక ఇక్కడ ఎన్నైనా చూసి వెళ్ళిపోవచ్చండి. పక్కోళ్ళు ఎలా కూర్చుంటున్నారో చూసి పక్క వాళ్ళతో చాలా కబుర్లు చెప్పుకొని వెళ్ళిపోవచ్చు. కొంతమంది మందిరానికి వచ్చి ఇంకెక్కడ స్థలం లేదన్నట్లు ఎక్కడ మాట్లాడుకుంటారంటే మందిరంలోనే మాట్లాడతారు. మాట్లాడాలనుకుంటే బయటకు వెళ్ళి మాట్లాడుకోవాలి. మాట్లాడాలనుకుంటే యూ హ్యావ్ అదర్ టైమ్స్, నీకు వేరే స్థలాలు ఉన్నాయి, వేరే అవకాశాలు ఉన్నాయి. వీఆర్ నాట్ కమింగ్ హియర్ ఫర్ సోషలైజింగ్, స్నేహాలు పెంచుకోవడానికి, ఆ తర్వాత పరిచయాలు పెంచుకోవడానికి రావట్లేదు. దేవునితో సాన్నిహిత్యం పెంచుకోవడానికి వస్తున్నాం దేవుని సన్నిధానానికి. హల్లెలూయా. దయచేసి ఎవ్వరు కూడా వెనక కూర్చున్న వారు కూడా ఎవ్వరు దయచేసి మాట్లాడదు. దేవుని సన్నిధానానికి వచ్చినాం. కొంతమంది అనుకుంటారు దేవుని మందిరంలో కూర్చుండి నేను ఏమన్నా మాట్లాడుకోవచ్చు, ఏమన్నా చేసుకోవచ్చు, పర్వాలేదు. బట్ ఎవ్రీథింగ్ యూ డూ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ మ్యాటర్స్. దేవుని మందిరానికి వచ్చినప్పుడు మన ప్రవర్తన జాగ్రత్తగా ఉండేటట్టు చూసుకోవాలంట. అంటే బయట ఎలా పడితే అలా ఉండొచ్చా అంటే అది కాదండి. ఇక్కడ కూడా మనం జాగ్రత్తగా ఉండడం నేర్చుకోకపోతే మనం ఇంకా లోకంలోకి వెళ్ళాక కూడా జాగ్రత్తగా ఉండలేము. అది దట్ ఈస్ ద థింగ్, దట్ ఈస్ ద కోర్. సుంకరి యొక్క బాడీ లాంగ్వేజ్, నా మనసులో భక్తి ఉందండి కాదు, దేవుని ఎదుట వణుకుతా ఉన్నాడు. దేవుని ఎదుట నేను అంగీకరించబడతానా లేదా అని ఒక మానసికమైన వేదన తనలో ఉంది. దేవుని సన్నిధానానికి దేవునికి దగ్గరగా వస్తున్నప్పుడల్లా తనలో ఉన్న పాపం తనకి బాగా కనబడతా ఉంది. ఒకే ఒక మాట చెప్పాడండి. సుంకరి పరిసయ్యుడు ఇద్దరు దేవుని సన్నిధానానికి వచ్చినప్పుడు వాళ్ళు ప్రసంగం కూడా వినలేదు. దే జస్ట్ కేమ్ టు ప్రే. ఇట్ వాజ్ లైక్ ఎనీ అదర్ డే. ఒక దినం అది వచ్చి ప్రార్థన చేసుకోవడానికి వచ్చారు. పరిసయ్యుడు పెద్ద దీర్ఘ ప్రార్థన చేశాడు, తనేదో గొప్ప వాళ్ళ ప్రార్థన చేశాడు. కానీ సుంకరి చేసే ప్రార్థన మనం చూసినట్లయితే 5 మాటలండి. ఓన్లీ 5 words. 13వ వచనం, అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశము వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు దేవా పాపినైన నన్ను కరుణించుమని పలికెను. ఎన్ని పదాలండి? లెక్కబెట్టండి. 5 పదాలు. దేవా పాపినైనా నన్ను కరుణించుము, అంతే. చిన్న ప్రార్థన, కానీ సూటిగా దేవుని సన్నిధానానికి చేరిపోయింది ఆ ప్రార్థన. హల్లెలూయా. ఇట్ వెంట్ స్ట్రైట్ టు ద థ్రోన్ ఆఫ్ గాడ్. దేవుని సింహాసనాన్ని తాకిందండి ఆ ప్రార్థన. దేవుడి సింహాసనాన్ని తాకే ప్రార్థనలు ఏంటి? పెద్ద ప్రార్థనలా దేవుని సింహాసనాన్ని తాకేది మనం దేవునికి దశంభాగం ఇచ్చినప్పుడు, లేదంటే ఉపవాసం ఉన్నప్పుడో మన ప్రార్థన తాకుతుందా? కాదండి. దేవుని ఎదుట దీన మనస్సు కలిగి మన స్థితి ఉన్నదున్నట్టు చెప్పుకోవాలని నువ్వు వచ్చి యథార్థంగా చేస్తే ఆ ప్రార్థన నేరుగా వెళ్ళిపోద్ది. హల్లెలూయా. ఇట్ వాజ్ అ వెరీ షార్ట్ ప్రేయర్, బట్ ఇట్ వాజ్ అన్ ఆనెస్ట్ ప్రేయర్. సింపుల్ ప్రేయర్, చాలా క్లుప్తమైన ప్రార్థన, చాలా చిన్న ప్రార్థన, కానీ చాలా యథార్థతతో సుంకరి చేసిన ప్రార్థన అది దేవుని సన్నిధానానికి చేరిపోయింది. యేసయ్య చెప్పిన మాట ఏంటంటే 14వ వచనం, అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని మీతో చెప్పుచున్నాను. ఎంత ప్రార్థన చేశాము అని కాదు, ప్రార్థన చేశామా లేదా అని కాదు, మన ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్ళిందా లేదా, అదే కదండి మనకు కావాల్సింది. దట్ ఈస్ వాట్ మ్యాటర్స్. మన జీవితంలో స్థితిగతులు మారాలంటే వెళ్ళిందా లేదా ప్రార్థన, అది కావాల్సింది. సుంకరి ప్రార్థన దేవుని సన్నిధానానికి చేరింది, పరిసయ్యుని ప్రార్థన దేవుని సన్నిధానానికి చేరలేదు.